రీసెంట్ గా గ్లోబల్ సమ్మిట్ కంప్లీట్ అయిపోయింది. సేల్స్ చాలా ఊహించిన దానికన్నా ఎక్కువే స్టార్ట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ సాగర్ హైవే ఇబ్రాహీంపట్నం లొకేషన్ లో మంచి సేల్సే అవుతున్నాయి ఈ చుట్టుపక్కల లేఅవుట్స్ లో. అలాంటి మరొక మంచి ప్రాజెక్ట్ తోనే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జేఆర్ టీవీ. నేను వచ్చిన ఈ లేఅవుట్ పేరు ఆర్పి ఈకో ఓపెన్ ప్లాట్స్. ప్రజెంట్ చేస్తున్న వారు ఆర్పి గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు. విలేజ్ కి ఆనుకొని ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ లో ఈ యొక్క లేఅవుట్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేవన్నీ కూడా డీటెయిల్డ్ గా స్ట్రైట్ అవే ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్వతి గారిని కలిసి మాట్లాడుకుందాం. పార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్, కొత్త లేఅవుట్ వేశారు, మంచి సేల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అయితే ఇది ప్రెసెంట్ ఇబ్రాహీంపట్నం కి వెరీ నియర్ బై సాగర్ హైవే లో ఉంది. అవునండి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చెప్తారా? ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఇబ్రాహీంపట్నం నుంచి 3 కిలోమీటర్స్ ఎలిమినేట్ రోడ్ లో ఉంటుందండి. ఎలిమినేట్ రోడ్ కి 100 ఫీట్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్. మనం ఈ విలేజ్ కి ఆనుకొని ఉన్నాం కదా. ఈ విలేజ్ ఏం విలేజ్? కర్నేగూడ విలేజ్ అండి. అయితే మీరు హైవే కి సెకండ్ బిట్ అన్నారు కదా మ్యామ్. అవునండి. విలేజ్ కి ఒక రోడ్ ఉంది, హైవే నుంచి వచ్చే రోడ్ కూడా ఒకటి ఉంది. అంటే ఇది ఈ లేఅవుట్ కి ఎన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎన్ని ఫీట్ల రోడ్డు ఉన్నాయి? 2 కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి మేడం. 30 ఫీట్ రోడ్స్ 2. ఆర్పి ఈకో ఓపెన్ ప్లాట్స్ లో ఉన్నాం. ఇది ఏ లేఅవుట్ మీరు డెవలప్ చేశారు? ఇది జీపీ లేఅవుట్ అండి. హెచ్ఎండి నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నాం. ఇందులో వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, సిసి రోడ్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని ఇస్తున్నాం మేడం. ఈ జీపీ లేఅవుట్ టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఇచ్చారు? ఇందులో ఎన్ని ప్లాట్స్ వచ్చాయి? బేసిక్ ప్లాట్ సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మొత్తం 3 ఎకరాల 15 గుంటలండి. 71 ఫ్లాట్స్ వచ్చినాయి. 10% వచ్చేసి డెవలప్మెంట్ కి వదిలేసాం మనం. పార్క్ ఏరియా అని, చిల్డ్రన్ పార్క్ అని. సైజ్ వచ్చేసి 24x40 121 స్క్వేర్ యార్డ్ వస్తుంది. జీపీ లేఅవుట్స్ మీరు ఎలా ఇస్తున్నారు ఇప్పుడు మన కస్టమర్స్ కి? ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? జీపీ లేఅవుట్ అంటే ఆల్రెడీ అప్పుడులో 10% రిజిస్ట్రేషన్స్ అయిపోయాయండి. తర్వాత ఇప్పుడు ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టి రిజిస్ట్రేషన్ ఇస్తున్నాను. అంటే కస్టమర్ కి మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కంప్లీట్ గా ఆ ప్లాట్ కి సంబంధించి ఎల్ఆర్ఎస్ పే చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసండి. అవును. ఇది వచ్చేసరికి ఇబ్రాహీంపట్నం. రిజిస్ట్రేషన్ ఎక్కడ వస్తుందండి? ఇబ్రాహీంపట్నం వస్తుందండి. SRO ఇబ్రాహీంపట్నం SRO లో మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. పార్వతి మ్యామ్, ఇప్పుడు ఈ లేఅవుట్ మీరు డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఎప్పటి వరకు ఈ యొక్క లేఅవుట్ లో డెవలప్మెంట్స్ కంప్లీట్ అవుతాయి? 3-4 months లో కంప్లీట్ చేస్తాను కంపల్సరీ. వెల్ మేడం, ఒక్కసారి నాకు ఈ లేఅవుట్ సరౌండింగ్స్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి, రోడ్ కనెక్టివిటీస్ ఏమున్నాయి, ఒక ఇన్వెస్టర్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరిచ్చే ఆన్సర్ ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ సిటీ అవుట్స్కట్. ఇప్పుడైనా సరే సిటీలో 1 లక్ష రూపాయలు పెట్టుకొని ఒక గజం కొంటే 1 or 2 years లో 1,10,000 అవ్వచ్చు ఫర్ స్క్వేర్ యార్డ్. అదే సిటీ అవుట్స్కట్ లో నేను ఇప్పుడు 16,000 పెట్టిన గజము. నెక్స్ట్ ఇయర్ కి 30 కావచ్చు, 50 కావచ్చు. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఎలా ఇస్తున్నాను? ఇప్పుడు 4th సిటీకి నియర్ బై ఉంది. సాగరింగ్ రోడ్ నుంచి వస్తే 25 కిలోమీటర్స్ మేడం. ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి వస్తే 12 కిలోమీటర్స్ వస్తుంది. ఎంప్లాయీ అయితే మాత్రం హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళైనా, ఉప్పల్లో జాబ్ చేసే వాళ్ళైనా ఎగ్జిట్ నెంబర్ 12 కి వెళ్ళిండ్రు అనుకోండి, ఒక 10 minutes జర్నీ అండి. నెక్స్ట్ TNR వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. లేక్ ఫీల్డ్ స్కూల్ ఉంటది 25 acres లా. అదే ముందుకు పోతే గురునానక్ కాలేజ్ ఉంటది. మనం ఎలిమినేట్ రోడ్ లో ఉన్నామండి. ఇప్పుడు ఎలిమినేట్ రోడ్ అనేది 100 feet రోడ్డు. 10 minutes లో మనం కలెక్టరేట్ రీచ్ అవ్వచ్చు. ఓకే. అన్నిటికీ సౌకర్యంగా ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 12 అన్నారు. రీజనల్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్? 30 kilometers దాకా వస్తుందండి. అంటే మనం ORR కి చాలా మంచి చాలా యాక్సెసిబుల్ లో ఉన్నాము. ఓకే. ఇక్కడ నుంచి ఎలిమినేట్ సెజ్ ఎంత డిస్టెన్స్ లోపు వెళ్ళొచ్చు మనం? 2-3 minutes అంతే. శ్రీశైలం హైవే 20 minutes లోపు వెళ్ళొచ్చు. ఓకే. అయితే మీరు చెప్పకనే చెప్పారు ఈ లేఅవుట్ లో రేట్ ప్రెసెంట్ 16,000 per square yard కోట్ చేస్తున్నారు. అవునండి, అవును. మొత్తం రిజిస్ట్రేషన్ తోటి 20 lakhs అవుతుందండి. రౌండ్ అప్ 19,34,000 ల్యాండ్ కాస్ట్ అవుతుంది. రిమైనింగ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఛార్జ్ అవుతుందండి. ఓకే. పార్వతి మ్యామ్, పర్సనల్ గా నేను ఒక విషయం చెప్పాలి మీతో. రియల్ ఎస్టేట్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక కంపెనీని స్థాపించి మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. దిస్
ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ. అయితే మీ యొక్క జర్నీ గురించి చెప్పండి రియల్ ఎస్టేట్ లో. 18 years మార్కెటింగ్ చేశానండి, మొత్తం 22 years. ఎలా ఉంది మేడం యాజ్ అన్ ఎండి మార్కెటింగ్ చేసి ఇప్పుడు ఒక కంపెనీని రన్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ అంటే ఇక కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది, కానీ ఎన్ని ఫేస్ చేసినా నేను సాధించాలనే నా గోల్ ఒకటే కనపడుతుంది, నేను సక్సెస్ అవ్వాలి. సక్సెస్ తో పాటు మీ యొక్క థాట్ ఏదైతే ఉందో అది చాలా జెన్యూన్ గా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అనే customer కి అవును. ఒక గుడ్ ఇంటెన్షన్ ఉంది కదా, ఖచ్చితంగా ఆ ఫోర్స్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. 100% చేస్తుందండి. ఆ కాన్ఫిడెన్స్ తోటే నేను ముందుకు వెళ్తున్నా. కాకపోతే చిన్న చిన్న అవకతవకలు అనేది కామన్ గా వస్తుంటాయి, అవన్నీ ఫేస్ చేయగలిగే ధైర్యం దమ్ము ఉంది అనుకుంటున్నా. నేను చేయగలను, సాధించగలను. అయితే ఈ ఆర్పి గ్రీన్ రియల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏదైతే మీ సంస్థ ఉందో, ఇది గతంలో ఏమైనా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్, మీ కంపెనీ ట్రాక్ రికార్డ్ ఏంటి? గతంలో అంటే 22లో స్టార్ట్ చేశానండి. నేను 22లో వచ్చేసి యాదగిరిగుట్ట సైడ్ 18 years మార్కెటింగ్ మేము అక్కడే చేస్తుంటే, ఫస్ట్ తాటు కూడా అక్కడే వచ్చింది. అక్కడ ఫామ్ ల్యాండ్ ఇచ్చానండి, ఒక 9 acres. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడే ఇబ్రాహీంపట్నం రాయపూర్లో ఒక సైట్ ఇవ్వడం అయింది. ఆ 2 కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు 2 సైట్లు ఉన్నాయండి, ఒకటి సీతారాంపేట, ఒకటి ఇది ఇబ్రాహీంపట్నం సర్వనింగ్ 2-3 kilometers అంతే. ఓకే, ఇప్పుడు అప్కమింగ్ ఏంటి మేడం? వాట్ నెక్స్ట్? అప్కమింగ్ వచ్చేసి గౌరెల్లిలో ఒకటి ఇద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ సింతపల్లి సాగర్ హైవేకి అండి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా 2. ఓకే మేడం, మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. వెల్ వ్యూవర్స్, ఇదే అండి ఆర్పి ఈకో ఓపెన్ ప్లాట్స్ గురించి విశేషాలు. ఇది ఇబ్రాహీంపట్నం విలేజ్ కి వెరీ నియర్ బై ఉంటుంది అండ్ 100 feet రోడ్ కి సెకండ్ బిట్ గా ఉంటుంది. డెవలప్మెంట్స్ అన్ని ఆన్ గోయింగ్ గా ఉన్నాయి. ఇందులో ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసరికి 16,000 per square yard. ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి స్ట్రైట్ అవే ఈ కంపెనీ వారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.